హాయ్ అండి, అందరి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కేడీ అఫీషియల్ తెలుగు విక్టరీ విత్ యాష్. ఈరోజు మన వీడియోలో నుండి ఈ కేవైసీ ఇష్యూస్ వల్ల మన ఫౌండర్స్ ఎంత ఇబ్బంది పడుతుర్రు, అదే విధంగా ఈ కేవైసీ ఇష్యూస్కి ఏమైనా ఫైనల్గా సొల్యూషన్ ఉందా అనే దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనం టాపిక్లోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. అలాగే లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకా 10-15 మందికి షేర్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళు మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం జరుగుతుంది, కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. ఓకే, ఇక మనం టాపిక్లోకి వెళ్తానండి. మనకు విక్టరీ విత్ యాష్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిన కాంచెల్లి సో మనకి ప్రాబ్లమ్స్ రావడం జరుగుతూనే ఉంది. కొంతమంది కేవైసీ సక్సెస్ అయినా ఆ తర్వాత కేవైసీ ఇష్యూస్ చాలా రావడం జరిగింది స్టార్టింగ్ స్టేజ్లోనే. అప్పుడు దాన్ని రిమూవ్ చేయడం జరిగింది. అలాగే మెయిల్ వెరిఫికేషన్ తోటి మనందరం వెరిఫైడ్ మెంబర్గా లోపలికి వెళ్ళడం జరిగింది. తర్వాత వాళ్ళు లింక్స్ ఇన్విటేషన్స్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ కేవైసీ తీసుకురావడం కూడా జరిగింది. ఇలా కేవైసీని తీసుకొచ్చిన స్టార్టింగ్లో 1-2 టైమ్స్ మనం వెరిఫికేషన్ చేసిన వెంటనే రీచ్ లిమిట్ టైం అని రావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ రిమైండర్ కేవైసీ వెరిఫికేషన్ రావడం జరిగింది. మెయిల్స్ అందరికీ మళ్ళీ కేవైసీ చేసుకోవడం ప్రయత్నించడం జరిగింది. అప్పుడు కూడా మళ్ళీ ఈ ఫెయిల్యూర్ డిక్లైర్డ్ రీచ్డ్ వెరిఫికేషన్స్ ఇలా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. దాని గురించి మనం రకరకాల వీడియోస్, రకరకాల టిప్స్ తోటి మనం ఎన్నో ప్రయోగాలు చేయడం కూడా జరిగింది. హిస్టరీ క్లియర్ చేయడం, బ్రౌజింగ్ క్లియర్ చేయడం, యాప్స్ అప్డేట్ చేయడం, ట్యాబ్స్ తీసేయడం, ఇలా చాలా రకాలుగా చేస్తూ రావడం. అయినా కొద్దిగా సక్సెస్ కావడం జరిగింది. కానీ చాలామందికి ఈ కేవైసీ ఇష్యూస్ అనేది ఇంకా క్లియర్ కాలేదు. దానికి సంబంధించి మన వాళ్ళు ప్రతి వీడియో కింద కేవైసీ ఇష్యూ ఉంది సార్, కావట్లేదు. అది మన వీడియో కిందనే కాదు, చాలామంది యూట్యూబ్ వీడియోల కింద కూడా పెట్టడం జరుగుతుంది. దానికి సంబంధించి మన యాష్ ముఫారా గారు నిన్న వాయిస్ మెసేజ్లో చెప్పడం జరిగింది. యాష్ ముఫారా గారు చెప్పినవన్నీ మనం ఆల్రెడీ చేయడం కూడా జరిగింది. కానీ ప్రయోజనం ఏం లేకపోయింది. చాలామందికి కేవైసీ ఇష్యూస్ రావడం జరుగుతూనే ఉంది ఇంకా. అయితే మనకు మన కంపెనీ అప్పగించిన థర్డ్ పార్టీ డిడిట్ వెరిఫికేషన్ సంస్థ నుండి చాలా ఇష్యూస్ రావడం జరుగుతుంది. మన కంపెనీ నుంచి చాలా పొరపాట్లు ఉంటే అవన్నీ వాళ్ళు షార్ట్అవుట్ చేసుకుంటూ రావడం జరిగింది ఇప్పటి వరకు, మెయిల్స్ విషయం కానీ అది కానీ. కానీ ఈ కేవైసీ వెరిఫికేషన్ అనేది మన థర్డ్ పార్టీ అయిన డిడిట్ సంస్థ దగ్గరనే ఉండడం జరిగిందని నేను అనుకుంటున్నాను. ఈరోజు నేను సంస్థ గురించి సెర్చ్ చేయడం జరిగింది, చూడడం కూడా జరిగింది. అక్కడ మీకు ఇక్కడ ఒక వీడియో రావడం జరుగుతుంది. అక్కడ డెమో వీడియో వాళ్ళు వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది. మీరు చూస్తున్న వీడియో అదే ప్రజెంట్. వాళ్ళు చూపిస్తున్నట్టుగా ఈ వీడియోలో వాళ్ళు ప్రూఫ్స్ ఏదన్నా ఐడి ప్రూఫ్ని చేతితో పట్టుకొని ఇలా చూపెట్టండి. అట్లాగే చూపెట్టినట్టయితే మన సిస్టమ్ అనేది అది హ్యూమన్ అని అబ్జర్వ్ చేసుకుంటుంది, అది గ్రహిస్తుందని చెప్పడం జరుగుతుంది. ఇలా కూడా ట్రై చేయడం కూడా జరిగింది నేను, అయినా ప్రయోజనం లేకపోయింది. నేనే కాదండి, చాలామంది ఫౌండర్స్ వాళ్ళ వెరిఫికేషన్స్ కొన్ని 10 దాటిపోయినాయండి. ఆల్మోస్ట్ 60-70-80 సార్లు ప్రయత్నించడం కూడా ఉండడం జరిగింది. వాళ్ళు విసిగిపోయి మానసికంగా కుంగిపోవడం కూడా జరుగుతుంది. చాలా తలనొప్పిగా మారింది వాళ్ళకు. చాలామంది సఫర్ అవుతారు, వాళ్ళు కామెంట్లో పెట్టడం కూడా జరుగుతుంది. ఒకటండి, నేను వాళ్ళకిచ్చే ఒక సజెషన్ ఏంటి అంటే, ఇది నా పర్సనల్ సజెషను ఏంటి అంటే, ఇంకా మీ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పటి నుంచి 45 days అయ్యే లోపు మీ అకౌంట్ రిమూవ్ అవుతుంది. కాబట్టి నాకు తెలిసి మీకు ఇంకా 15-20 days టైం ఉంది అనుకుంటున్నాను. అందరికీ ఒకరు ఇంకా ముందైనా 15-20 days టైం ఉంది అనుకుంటున్నాను. ఇన్ని రోజులు చేసిన వాళ్ళు ఇంకా 10-15 రోజులు ట్రై చేయండి. మీకు వీలు ఉన్నప్పుడల్లా ట్రై చేస్తూ ఉండండి. ట్రై చేసేటప్పటికి మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఆ సర్కిల్లో ఫేస్ మిడిల్ వచ్చేటట్టు చూడండి, నెట్ ఎక్కువ ఉన్న కాడ చూడండి, అదేవిధంగా వెలుతురు ఎక్కువగా ఉన్నట్టు కాడ చూడండి. అదేవిధంగా మన ఫోన్ హిస్టరీలో బ్రౌజర్ అన్నీ క్లియర్ చేసి ప్రయత్నిస్తూ ఉండండి ఈ 15 days. అయినా కాకపోతే మీరు ఎవ్వరు బాధపడాల్సిన అవసరం లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈజీ సొల్యూషన్ ఏంటి అంటే, ఈ అకౌంట్ రిమూవ్ అయిపోతే
కొత్త లింక్ తీసుకొని కొత్త ఈమెయిల్ తోటి మీరు రిజిస్టర్ చేసుకోండి. అంతే తప్ప దీని గురించి పదే పదే మీరు వరీ కావాల్సిన అవసరం లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మెంటల్గా డిస్టర్బ్ కావాల్సిన అవసరం అంతకంటే లేదు. ఓకే, ఇది నా పర్సనల్ సజెషన్. మీకు ఒకవేళ మీ టైం కంప్లీట్ అయ్యేలోపు మీకు వెరిఫికేషన్ కంప్లీట్ కాకపోయి ఉంటే మీరు ఇంకో కొత్త లింక్ తీసుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ ఈమెయిల్ వెరిఫికేషన్ కానీ కేవైసీ వెరిఫికేషన్ కానీ చేసుకోండి. అంతే తప్పించి కానీ దీని గురించి పెద్దగా పట్టించుకొని తక్కువ తెచ్చుకోకండి. ఓకే, మన ప్రజెంట్ సొల్యూషన్ ఇది మాత్రమే. అప్పటి వరకు మీ టైం 45 డేస్ కంప్లీట్ అయ్యేలోపు మీకు వెరిఫికేషన్ కానట్టయితే కొత్త ఈమెయిల్ క్రియేట్ చేసుకొని మీరు కొత్త లింక్ తీసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోండి. ప్రజెంట్ ఉన్న సొల్యూషన్ అది మాత్రమే. ఓకే, ఆలోపు ఏమన్నా మనకు ఇంకా 15-20 డేస్ టైం ఉంది కాబట్టి ఆలోపు ఏమన్నా సిస్టమ్ ఏమన్నా దాన్ని సొల్యూషన్ ఏమన్నా తీసుకొస్తే బెటర్. తీసుకురాకపోయి ఉంటే మాత్రం నేను చెప్పినట్టుగా కొత్తది క్రియేట్ చేసుకోండి. ఓకే, నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే థ్యాంక్ యూ సో మచ్ అండి.